మీరు ఎన్ని యుగాలుగా జన్మ తీసుకుంటున్నారు గురుగారు? అంటే ఎన్ని యుగాలు అనేది నాకు గుర్తులేదు, కానీ నాకు 5 జన్మల నుంచి గుర్తుంది. ఇంకా అంతకు ముందుకు నాకు అంత ఐడియా లేదు. ఒక చెప్తే కూడా ఒక బోగస్ తప్ప వేరే. గత 5 జన్మలుగా అన్నీ కూడా ఇక్కడే ఇలాగే ఇదే ప్రాంతంలో పుట్టారా, లేదా రకరకాల డిఫరెంట్ ప్లేస్లో పుట్టారు, వేరే దేశాల్లో కూడా పుట్టారా? వేరే దేశాల్లో పుట్టారు, భారతదేశం. ఆ ప్రాంతాలను గుర్తుపెడతారా గురుగారు? కానీ అది అవసరం ఉన్నదా మనకి? ఏం అవసరం, కానీ మీరు బంధాలు తప్ప ఇంకా ఏం పెట్టుకోవాలి, బాధ అనేది వస్తుంది. మీకు ఎందుకు తెలుసుకోవాలనిపించింది గురుగారు అట్లా? అంటే ఉన్నాయా లేదా జిజ్ఞాస, జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస. అవును గురుగారు. ఈ క్రమంలో అంటే భగవద్గీత చదివిన మీరే ఏదైనా ప్రత్యేకమైన ఒక సాధనలు చేసి దీని ద్వారా మనం కొంచెం ఉపాసనలు కానీ సాధనలు కానీ చేసి వెళ్ళాలి అని ఏదైనా భావన చేసి సాధనలకు వెళ్ళారా? వెళ్దాం, అట్ల గురించి కాస్త సాధనకు వెళ్ళాను. నేను భైరవి బ్రాహ్మణుల దగ్గర కూడా వెళ్ళాను, కొన్ని విద్యలు నేర్చుకోవాలని చెప్పి. ఎక్కడ? వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ ఉండింది అప్పుడు. ఇప్పుడు మరి ఉందో లేదో తెలియదు. అప్పట్లో మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్. భైరవి బ్రాహ్మణులు తోతాపూర్ అని ఉండేవాడు, అంటే రామకృష్ణ పరమహంస గురువు. అతను శిష్యుడు వచ్చి వివేకానంద స్వామి. అట్లా కల్ట్ వచ్చిన తర్వాత నాకు భైరవి బ్రాహ్మణులతో పరిచయం ఏర్పడి కొన్ని విద్యలు నేర్చుకున్నాను. అంటే ఎలా అక్కడికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది గురుగారు? అంటే ఏదో సంథింగ్ స్పెషల్, ఏదో ఒకటి చేయాలా సొసైటీకి, ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశారు. ఏం పుడుతున్నాం, పెరుగుతున్నాం, చనిపోతున్నాం, మళ్ళీ పుడతాం, పెరుగుతాం. వాట్ ఈస్ ద యూజ్? చనిపోయే రోజు కూడా ఇద్దరికి మంచి చేసిపోతుంది సార్, అంతకన్నా కావాల్సింది సంథింగ్ స్పెషల్. అక్కడికి వెళ్ళాక ఆ సాధన క్రమం ఏ విధంగా ఉంటుంది గురుగారు? అది చాలా టిపికల్గా ఉంటుంది, చాలా టిపికల్గా ఉంటుంది. అంత ఈజీ కాదు. వాళ్ళు దే టెస్టెడ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే నాకు ఇంకా అప్పట్లో వయసు ఉండింది కాబట్టి బాగా టెస్ట్ చేశారు. బట్ అన్నిటికీ నేను ఎదురుండి నిలబడి, నాకు 3 నెలలు పట్టింది నేర్చుకోవడానికి. అంటే ఆ విద్య నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే అది సిద్ధించడం ఒక రకం ఉంటుంది. సిద్ధిస్తేనే వాళ్ళు ఫర్దర్ చేస్తారు. 21 days. అది సిద్ధించిన తర్వాత వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. వాళ్ళు టెస్ట్ చేస్తారు, వీనికి వస్తుంది అన్నప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ పోతారు. అట్లా నాది 3 నెలలది 4.5 నెలలు పట్టింది. అంటే ఆ విద్య ద్వారా ఏమేమి అంటే మనం ఏది కావాలనుకుంటే అది వస్తుంది. అంటే భైరవి సాధన దీనికి ఏమేమి నియమాలు ఉంటాయి గురుగారు వాళ్ళకి? అంటే కారం పులుపు మానేయాలి, ఉప్పు కొద్దిగా తీసుకోవచ్చు, తర్వాత మసాలాలు మానేయాలి, అపక్వ ఆహారం తీసుకోవాలి, లేకపోతే వడ్డిన పదార్థాలు తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే 2 times మీల్స్. పొద్దున నేను ఇప్పటికీ సుమారు ఒక 50 ఏళ్ళ నుంచి రాగి గంజి, పొద్దున ఒక 2-3 గ్లాసులు తాగుతాను రాగి గంజి, మధ్యాహ్నం భోజనము, రాత్రి చపాతి. ఇది నా ఆహారం. మధ్యలో తీసుకుంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను, లేకపోతే లేదు. అక్కడ మంత్ర దీక్ష ఇచ్చి చేయిస్తారు గురుగారు? అవునండి. అంటే అందులో నగ్న సాధనలు కూడా ఉంటాయి? ఉంటాయి. అవన్నీ టెస్ట్ చేసే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టారు. అప్పుడే మనిషి లగ్నం అవుతున్నాడా లేదా అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఆ సమయంలో మీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి గురుగారు? వయసు కాబట్టి 1-2 సార్లు చెల్లించిన నేను కూడా, కానీ మళ్ళీ వెంటనే నిలదొక్కున్నాను. వాట్ ఈస్ ద యూజ్? సరే ఏదో చేస్తాం, చేసిన తర్వాత ఏం దాని నుంచి పతనమే తప్ప ఏం లేదు. ఏదో ఒక మనం మంచి లక్ష్యం కోసం పెట్టుకున్నాం, కానీ నష్టమే ఉంది. జీవితాంతం అయితే కాదు కదా, ఒక 3 నెలలో 2 నెలలో 4 నెలలో ఏదో ఆ విధంగా నేను దాన్ని తీసుకుంటాను. దాంట్లో కూడా మనకు కొన్ని వస్తువులే వస్తాయి, అన్ని రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నానంటే నాకు సూర్యుడో చంద్రుడో చేతిలోకి రావడం అంటే అట్లా వస్తుందంటే కూడా బోగసే. ఎందుకంటే ఇప్పుడు మన పిరిగిడి పట్టినంతనే, ఇప్పుడు నేను ఒక 10 కేజీలు మోస్తాను, 1000 కేజీలు పోయి ఎక్కడ 15 కేజీలే మోయలేను, ఇంకా 1000 కేజీలు ఎక్కడ మోస్తాను. అట్లా దాన్ని బట్టి లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ని బట్టి. మొట్టమొదటిగా మీరు ఇలాంటి సాధనలు చేస్తున్నప్పుడు ఇంట్లో మరి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీకు ఏం అబ్జెక్షన్స్ వచ్చింది? చాలా వచ్చింది. ఇప్పుడు నాస్తికుడు అయిపోతాడేమో, లాస్ట్కు ఇవన్నీ వదిలేసి ఇట్లా అవుతాడేమో, అట్లా అవుతాడేమో అవి ఉండే అన్నీ చెప్పేస్తాను. నేను వస్తాను, నేను సన్యాసిని అయితే కాదు. వారి పేర్లు కాస్త చెప్తే. మా ఫాదర్ శివప్ప అని,
ఉండేవాడు. అమ్మ మా మదర్ సాలమ్మ అని ఆమె ఉండేది. వాళ్ళిద్దరు, మా ఫాదర్ శివభక్తుడు. శివుడు అంటే చాలా ఎక్కువ లైక్ చేసేవాడు. కానీ నాకు శివుడితో పాటు పార్వతితో పాటు కూడా కృష్ణుడు అంటే ఎందుకో అలవిగాలిన ప్రేమ. అవునండి. మనం మిగతా విషయాలన్నిటిలోకి వెళ్దాం గురువుగారు. దానికంటే ముందు క్లుప్తంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలుసుకుందాం గురుగారు. చిన్నప్పుడు కొంచెం దేవుడు మంచి చెడ్డ అది ఉంది. శివరాత్రి అంటే శివుని టెంపుల్ ఇవ్వడం. కానీ నాకు కాలేజీ పీరియడ్లో 1968 నేను పియూసీ చేశాను ఉస్మానియా కాలేజీ కర్నూలులో. అప్పుడు నాకు కొంచెం నాస్తిక భావాలు వచ్చాయి. అంటే దేవుడు లేడు, ఉంటే కనపడాలి కదా, ఇంత పాపాలు జరుగుతున్నాయి ఇంత అనేది. అట్లా ఒక 3 years నేను కొంచెం స్ట్రగుల్ కూడా చేసిన. స్ట్రగుల్ చేసి దాంట్లో ఉపన్యాసాలు కూడా ఇచ్చాను. దేవుడు లేడు, ఉంటే చూపించమనండి అది ఇది అని బాగా ఆర్గ్యూస్ చేసి గెలిచాను కూడా నేను. ఏదో ఒక మూలలో నాకు కృష్ణుడున్న ఆదిశంకరాచార్యులున్న ఒక వాళ్ళని ఎప్పుడు నేను విమర్శించలేదు. ఎస్, ఈవెన్ నేను నాస్తికుడైనా కూడా కృష్ణుడిని కానీ శంకరాచార్యులను కానీ నేను ఎందుకో అనలేకపోయినా. అది గత జన్మ కావచ్చు, ఈ జన్మ కావచ్చు, ఇంకో జన్మలది కావచ్చు. ఆ విధంగా వచ్చినప్పుడు అసలు ఏంటి, దేవుడు ఉన్నాడా లేడా, మరి ఉంటే ఇంత ఎందుకు జరుగుతుంది, మన ఎదురు కండెదురుంటే జరుగుతుంది. ఇవన్నీ ఒరిజినల్గా ఉంటే మరి వాళ్ళకి శిక్ష పడదా, పడితే వాళ్ళకి ఎందుకు వాళ్ళు రికగ్నైజ్ కాలేరు అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు సరిగ్గా లేదు, గైడ్ చేసేవాళ్ళు సరిగ్గా లేదు. ఏదో ఇస్తే ఏదో తీసుకుంటాం, ఏదో చేస్తామనే సిద్ధాంతంగా వెళ్తుంటారు. ఇక్కడ నాకు ఒక జిజ్ఞాస అనేది వచ్చింది. సో ఫస్ట్ దీనిలో పోవాలంటే వేదాలు చదవాలి. వేదం అంటే ఏమి సార్? సో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేదాలు 4 చదవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ సింగిల్ మ్యాన్ ఇన్ ద సింగిల్ లైఫ్ టైం. 100 years అయినా కూడా కాదు. కాబట్టి వేదాలను తీసుకొని ఆ వేదాలలో మళ్ళా బ్రాహ్మణము, సంహిత, అరణ్యకాలు, ఉపనిషత్తులు సారం. దాన్ని అందుకే వేదాంతము, వేదం చివర అన్నారు. సో వేదాంతము అనేది ఎందుకు అన్నారంటే దాని చివర ఇంకా వేదం ఉండదు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ వెన్న, పాలలో వెన్న తీసినట్లనే మనకు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో కూడా శంకరాచార్యులు భాష్యాలు రాసేది 108కి రాస్తారు. సో దానికే రామానుజులు రాస్తాడు, దానికే మధ్వాచార్యులు కూడా రాస్తాడు. తర్వాత ఈ 108 ఉపనిషత్తులే కాక ఇతను భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యాలు రాస్తాడు ఎవరు, శంకరాచార్యులు. సో అదే చేసుకొని మా రామానుజాచార్యులు కూడా బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాస్తాడు, ఈ దశోపనిషత్తులకు భాష్యాలు రాస్తాడు. తర్వాత మధ్వాచార్యులు కూడా అదే తనలో ద్వైతంలో అతను రాస్తాడు. సో ఇదే ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, మన ఇది తర్వాత భగవద్గీత. సో దీన్ని ప్రస్థానత్రయము అంటారు. అంటే ప్రస్థానత్రయం అంటే మూడు ఫస్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇస్ భగవద్గీత. అంటే నేను భగవద్గీతను కించపరచడం లేదు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి దాంట్లో. అంటే కర్మ ఉంది, వర్క్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్షిప్, అగైన్ దట్ వర్షిప్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విజ్డమ్, జ్ఞానం తద్భవ పరమశాంతి. సో అక్కడ బిగిన్ చేస్తే భగవద్గీత తర్వాత దశోపనిషత్తు, కట, ముండక, మాండుక, తైత్తరీయ, ఉదాహరణక ఇవన్నీ వస్తాయి. దీని తర్వాత బ్రహ్మసూత్రాలు అనే 555 ఉన్నాయి బ్రహ్మసూత్రాలు. అది వ్యాసుడు చేసినది, దాన్ని ఎవరైనా చేయలేదు. ఈవెన్ జైమిని దాన్ని విభేదించినా కూడా బ్రహ్మసూత్రాలను యాక్సెప్ట్ చేస్తారు. చెప్పే తీరు వేరే ఉండొచ్చు కానీ ఎసెన్స్ అంతా ఒకటి. 6 36, కొంతమంది 34+2 అంటారు, కొంతమంది 38-2 అంటారు, అంతా ఒకటే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ ముగ్గురి త్రిమతాచార్యులకు ప్రామాణికమే. సో శంకరాచార్యుల అద్వైతాన్ని ఈ 3 తీసుకుంటాడు, రామానుజాచార్యులు విశిష్టాద్వైతానికి ఈ 3 తీసుకుంటాడు, ఈవెన్ మధ్వాచార్యులు కూడా ఈ 3టికి తీసుకుంటారు. సరే ఏది గొప్ప అనే దాంట్లో మనకు వాదనలు అవి భిన్నంగా ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే ఇక్కడ నాకు ఒక సైంటిఫిక్ ఏమంటే ఇప్పుడు వేదంగా చెప్పకూడదు, ఎందుకంటే దాన్ని సైంటిఫిక్గా చెప్పాలి. అది నా ధ్యేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో ఏముంది, ఏం లేదు, ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. కానీ కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంది, హౌ కెన్ వీ ప్రూవ్? సో మ్యాగ్నిఫైర్తో చూడాలి. మ్యాగ్నిఫైర్ లేకుండా నాకు బ్యాక్టీరియా చూపెట్టంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు ఈవెన్ సైంటిస్ట్ కానీ, పెథాలజీ వాళ్ళు కానీ, ఎవరు కానీ కంపల్సరీ. సో భగవంతుడు అనేది కనపడాలంటే భక్తి.
భక్తి అనే మార్గం ఉందంటే ఆటోమేటిక్గా భక్తి విల్ కన్వర్టెడ్ టు విజ్డమ్, అగైన్ దట్ విజ్డమ్ విల్ కన్వర్టెడ్ జ్ఞానంలో శాంతి. సూక్ష్మ దృష్టి. ఎస్, సూక్ష్మ దృష్టి అనేది లేకపోతే ఏది కనెక్ట్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను, నన్ను మీరు చూస్తున్నారు, అందరం చూస్తున్నామంటే మన బ్రెయిన్లో రివర్స్లో పడతాం. ఫస్ట్ రివర్స్లో పడిన తర్వాత రెటీనా దాన్ని రీల్ చేసినప్పుడు మళ్ళీ షార్ట్ తీస్తాం. సో ఇవన్నీ ఒక సెకండ్లో జరిగిపోతాయి. మరి హౌ కెన్ ఇట్ పాసిబుల్? వీ కెనాట్ ప్రూవ్ ఇట్ అన్లెస్ అదర్వైజ్ అంత మనకి ఎక్విప్మెంట్ ఉంటే కానీ మనకు తెలియదు. ఇప్పుడు మనం కూర్చున్నాం, మీరు కూర్చున్నారు, అందరం కూర్చున్నాం, అందరికీ ఆరా ఉంటుంది. కిర్లాన్ కెమెరాతో తీస్తే ఆరా అనేది బయటపడుతుంది. అది మీకు తెలిసే ఉంటుంది, అందరికీ తెలుసు. అది రష్యాలో ఉంది, ఇప్పుడు మన భారతదేశానికి కూడా వచ్చింది. ఒకప్పుడు రష్యాలో ఫస్ట్ ఉండింది కిర్లాన్ కెమెరా. ఆ కెమెరాతో తీస్తే ఇప్పుడు మనం పాత సినిమాల్లో కానీ పాత దీంట్లో చూస్తే కూడా చుట్టూ వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ప్రతి ఒక్కరికి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సనాలిటీ, చేంజ్ టు చేంజ్. ఇప్పుడు ఈ వేదము కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాం సైంటిఫిక్గా అంటే సైన్స్కు చాలా అప్రాపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఋగ్వేదం ఉండే, ఋగ్వేదంలో 4వ మండలంలోనూ 3వ మండలంలోనూ నాసదీయ సూక్తం అని వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్. సో ఈ నాసా అనేది నాసదీయ సూత్రం నుంచి వచ్చింది. అమెరికా వాళ్ళు పెట్టుకుని నాసా అని పెట్టుకున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నాసదీయ సూత్రం విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఋగ్వేద ఆఫ్ 3rd మండల్. దాంట్లో ఏమంటాడు, సృష్టి క్రమము చాలామంది ఫస్ట్ చెప్తారు, బ్రహ్మ ఏదో తల పుట్టించాడు, తర్వాత కాళ్ళు పుట్టించాడు. ఇవన్నీ అసలు మనకు ఋగ్వేదంలో 3వ మండలంలో రాలేదు. ఒకటి ఉంది, ఏముంది తెలియదు, ఉందా లేదా చెప్పలేదు, ఉందేని ప్రూవ్ చేయలేము, లేదని నిరాకరించలేదు. సో రెండింటికి మధ్యస్థంగా ఉంది. అంటే మధ్యస్థంగా ఉంటే ఉందా లేదా తెలియదు. తెలియదు అనేది ఎట్లా తెలిసింది? మరి ఎక్కడ ఇది వ్యక్తమైందంటే వ్యక్తమై ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అక్కడ స్టార్ట్ అయింది. సో ఒకటి పాజిటివ్ వచ్చింది, ఒకటి నెగిటివ్ వచ్చింది. ఈ నెగిటివ్ అంతా వచ్చేసి డార్క్ మ్యాటర్కి వెళ్ళిపోయింది. పాజిటివ్ అంతా వచ్చి పాలపుంతలు, నక్షత్రాలు అసంఖ్యాకంగా ఇవైనాయి. సో దీనికి ఆది అంతము మధ్యం అనేది లేదు. దీన్నే మనకు పోతన గారు భాగవతంలో చాలా చక్కగా చెప్తాడు. అందుగల డిందులీడన్ సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అంటాడు. తర్వాత అతను ఎంత చక్కగా చెప్తాడంటే, ఎందుకు రా నువ్వు హరిని మర్చిపోలేవు అని హిరణ్యకశిపుడు తండ్రి క్వశ్చన్ వేస్తాడు. ప్రారంభం నేను ఎట్లా మర్చిపోయేది అని చెప్పేసి ఒక చిన్న పద్యం చెప్తాడు, చాలా చక్కని పద్యం. కంజాక్షునకు గాని కాయము కాయమే పవనగుంబిక చర్మ బస్తిగాక కమలేసి చూడని కన్నులు కన్నులే కనుకుడ్యశాల రంధ్రములుగా చక్రి చింతనం లేని విభుదుడు విభుదుడే పాదయుగంతోటి పశువు కాదు. నీ ఇంతకన్నా ఏం చెప్పగలడు? ఎక్కడ లేడో నువ్వు చెప్పు. ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడని నువ్వు చెప్పు, నేను చూపిస్తాను ఖచ్చితంగా. ఈ స్తంభంలో చూపిస్తావు ఖచ్చితంగా, కొట్టు హరి వస్తావు, తప్పదు. మరి ఇంతవరకు నన్ను కాపాడింది హరే కదా, నువ్వు చేసిన దీనిలకన్నిటికీ కాపాడింది హరే, అంతే. అసలు అతను లేనిది సృష్టి లేదు. వ్యాపనశీలత్వాత్ విష్ణువు అంటే చాలా మందికి తెలియదు, 4 శంకు చక్రాలు కాదు, వ్యాపనశీలత్వాత్ విష్ణువు. దానికి ఇంకా కొంచెం డెప్త్ పోతే అంతర్బహిత్ తత్సర్వ వ్యాప్య నారాయణ స్థిత. ఆంతర్యంలో నారాయణే, బాహ్యంలో నారాయణే. నువ్వు మాత్రం నారాయణుడు కాకుండా ఎక్కడ ఉంటావు, కానీ నీకు తెలియడం లేదు. అదంతే. అంతర్బహిత్ తత్సర్వ వ్యాప్య నారాయణ స్థిత. సర్వం అయిన వ్యాప్తి అయినప్పుడు ఇంకా ఏం దాంట్లో క్వశ్చనే లేదు. తర్వాత వచ్చేసి ఇతను ఒక మంచి పద్యము ప్రహ్లాదంతో పోతన చెప్పిస్తాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ కనిపించిన శూన్యం అనంతం, ఈ కనిపించే విశ్వం అనంతమే. ఈ కనిపించే అనంత శూన్యం నుండి ఈ కనిపించే అనంతమైన విశ్వం బహిర్గతమైన కలిసిపోయిన అనంతమైన శూన్యం అనంతగా, దాంట్లో మార్పు అనేది లేదు. ఈ భ్రాంతి మనకు వచ్చిపోతుంది తప్ప ఇది యాక్చువల్గా సత్యం కాదు. సత్వయాహి చిత్ చిత్తయాహం. ఆ సత్య చిత్ జ్ఞానం, సత్ చిత్తు, అది నువ్వే, ఎక్కడో వేరే ఏం లేదు. అందుకే శంకరాచార్యులు కూడా ఫస్ట్ చెప్పేది ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు ఫస్ట్.
ప్రజ్ఞ అంటే ఏంటి తెలుసు, అది బ్రహ్మ. Hmm. అది ఎవరు అంటే తత్వమసి, తత్వమసి, అది నువ్వే ఉన్నావు. ఏది నేను? అహం బ్రహ్మస్మి. అక్కడ వస్తాడు, అహం బ్రహ్మస్మి, అహము నేనే బ్రహ్మనై ఉన్నాను. మరి ఈ కనపడేది సర్వం కలిగి ఉంది. మొత్తం కనిపించేదంతా ఏది వేరే కించిత్ లేదు. మత్త పరతరం నా నష్టించిదస్తి ధనంజయ మై సర్వమిదం పూతం సూత్రే మణిగణాయ. నాకన్నా ఇతరమైనది కానీ, నాకన్నా అన్యమైనది కానీ ఈ సమస్త సృష్టిలో ఏది లేదర్చున. దారం నందు మండు కూర్చోబడిన విధంగా సమస్త జగత్తంతా నాయందు నిక్షిప్తమై ఉంటారు. ఫస్ట్ భగవద్గీత ముందు ప్రారంభమప్పుడు అర్జునుడు చాలా శవదాలు చేస్తాడు. ఉద్యోగపురంలో వాళ్ళని ఎట్లా చెప్తా, ఇట్లా చెప్తా, 2 రోజులు చెప్తా, నాకు 1 రోజు చాలా. తర్వాత వచ్చిన తర్వాత బావ ఒకసారి మధ్యలోకి రథాన్ని తీసుకెళ్ళు, నేను చూస్తాను అంటాడు. చూసేది ఉంది అర్జున, చూసినా ఒక అట్లేదు, ఇప్పుడు ఒకసారి చూస్తాను, మధ్యకి తీసుకోకుంటే మధ్యకి తీసుకోవాలి. చూస్తే అక్కడ దుర్యోధనాదులు, ఇక్కడ వీళ్ళు అందరు కనపడతారు. అర్జునుడు షాక్ తింటాడు. వీళ్ళనా నేను చంపేది అంటే? నా అన్నదమ్ములు, నా పిల్లలు, నా కొడుకులు, నా బావమర్తులు, నా వీళ్ళని నేను చంపాలా అని అక్కడ అతనికి ఒక మంచి శ్లోకం వస్తుంది. అది ఎసెన్స్ ఈజ్ ద భగవద్గీతకు. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగ. నాకు అసలు భోగమే వద్దు, అసలు జీవితమే వద్దు. ఇలాంటిది అయితే ఏం అసలు దేనికోసం? నా కాంక్ష విజయం కృష్ణ, నాకు విజయం వద్దు. ఓకే, నచ రాజ్యం సుఖానిచ, రాజ్యం వద్దు, రాజ్యంతో వచ్చే సుఖము వద్దు. కిం నో రాజ్యేన గోవింద, ఈ రాజ్యంతో నాకేం పని. కిం భోగై జీవితం, భోగం వద్దు, జీవితం వద్దు నాకు. ఒకవేళ నేను ఇప్పుడు అమ్ములు పడేసి వాళ్ళని నన్ను చంపినారనుకో, నాకు హ్యాపీగా నేను చనిపోతాను. ఇంతమంది నిలబడతారు కదా నా కోసము, నా దానికోసం ఇంతమంది నేను చంపలేను కృష్ణ అని చెప్పేసి ఏడుస్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎందుకు అర్జున ఇంత భయపడుతున్నావు నువ్వు? లేదు కృష్ణ, నేను చంపలేను. ఎందుకంటే అనవసరంగా చంపాలా, వంశనాశనాలు అయిపోయి తిండి తిప్పలేక అట్లా అంటాడు. ఇది కొనసాగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, కాబట్టి వద్దు అంటే కన్విన్స్ చేస్తాడు. అప్పుడు ఎందుకు నువ్వు వద్దు అంటున్నావు? ఆ ఫస్ట్ శ్లోకమే ఎక్సలెంట్ శ్లోకం. అశోచ నన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచం నానుశోచంతి పండిత. ఫస్ట్ కృష్ణుడు చెప్పేది భగవద్గీతలో ఇదే శ్లోకం. అంటే మీదో చెప్పిన కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కృష్ణుడు భగవద్గీత. అశోచ నన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచం నానుశోచంతి పండిత. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ నభవిష్యామి సర్వే వయమతపర. నువ్వు చంపేది ఎవరు చెప్తున్నావు? చంపేది లేదు, చంపేది లేదు. నత్వే వాహం జాతునాశం. ఇంతకు ముందుకు ఉన్నారు వీళ్ళంతా రాజులు, ఇంకా ముందు ఉంటారు, మధ్యలో పోతారు, మనం పోతాం. ప్రతి ఒక్కరు జాతసిహి ధ్రువముచు ధ్రువం జన్మ మృతశిష తస్మాద పరిహారైతే నత్వం శోచితున్నారు. ఒకవేళ నువ్వు నీ క్యాడర్కు దిగి వస్తే కూడా ఆత్మను కూడా ఒకలా చంపుతున్నా అంటే చనిపోయిన దానికి పుట్టుకల్లి ఉంటుంది, పుట్టిన దానికి చనిపోతుంది. దాని గురించి ఎందుకు బాధపడతావు? సో ఈ విధంగా మెట్టు తీసుకుంటూ అర్జునుడు చెప్పిన డౌట్స్ అన్ని కృష్ణుడు క్లారిఫై చేస్తూ అన్ని డౌట్స్ చెప్తాడు. ఇంకోటి చెప్తాడు, మత్త పరతరం నా నష్టించి దస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయ. ఆ ఒక్క శ్లోకం ఇప్పుడు సైన్స్కి ఆధారభూతుంది. దాన్ని బట్టే ఇప్పుడు మొత్తము యూనివర్స్ అంతా తిరుగుతుంది. సో దేని చుట్టూ తిరుగుతుంది? అది ఏది? లాస్ట్లో చెప్తాడు, మన్మనాభవ మద్భక్తు మధ్యాజీ మాం నమస్కురు మామే వైశతి సత్యంతే ప్రతిజానే ప్రియోసిం అని చెప్తాడు. చెప్పి లాస్ట్ శ్లోకం ఏం చేస్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుష. సమస్త పాపం నుండి నివృత్తిని చేస్తాను శోకం. అన్నీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అర్జున్ అడుగుతాడు, చూడు అర్జున, నువ్వు ఇట్లా తోలమంటే దాన్ని తోలుతా, వద్దు ఎనికంటే ఛాయిస్ లెఫ్ట్. చెప్పినా ఇది మంచి ఇది చెడు అని చెప్పినా ఛాయిస్ లెఫ్ట్. నువ్వు తోలమంటే దాన్ని తోలుతా, లేదు వద్దు అంటే ఇట్లా పోతా నీ పోనీ కృష్ణ. సో అక్కడ కూడా భీష్ముడిని చంపేటప్పుడు బాధపడతాడు ఎవరు? అర్జునుడు. అభిమన్యుడు చనిపోయినప్పుడు శపథం చేస్తాడు,
ఇంత ఈయన సైంధవుని చంపినప్పుడు చేస్తాడు, దుర్యోధనుని చంపినప్పుడు చేస్తాడు, కర్ణుని చంపినప్పుడు బాధపడతాడు, ద్రోణాచార్యుని చంపినప్పుడు బాధపడతాడు, కానీ ఏం చేయలేడు పరిస్థితి.